ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకందరికీ యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దయగల యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి ఉదయకాల సమయంలో ప్రార్థన చేయడానికి ఇచ్చిన సమయానికి వందనాలు. మీ సన్నిధిలో కూడా ఈ సమయం వందనం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈరోజు అంతా తోడుగా ఉండడం ముఖ్యంగా ప్రభా. ఈ ఆరాధనను బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు కూడా వచ్చిన వీళ్ళని దీవించండి. మీకు వాక్యం ప్రభావం మేము సమర్పిస్తూ ఉండగా తను మమ్మల్ని మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో కూర్చోన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడే. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. దేవుడు తన మాటలు దీవించును గాక. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మా అందరితో మాట్లాడే రీతిగా దేవ స్తోత్రం, వందనాలయ్య. ప్రేమైన మా తండ్రి యేసయ్య ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి. మీరు మాతో మాట్లాడండి. వాక్యం మీది మాట్లాడేవారు మీరు, వాక్యంలో ఉన్న సత్యం బయలుపరుచేవారు మీరు ప్రభా. నన్ను మీకు సెలవుసాటం బాగు చేయండి. మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడమని వింటున్నా వీళ్ళందరికీ వాక్యవర్ధం చేసుకునే జ్ఞానం దయచేయండి. వినగల చెరువును దయచేయండి. వాక్యపరం జీవించే జీవితాలు దయచేయండి. మీకు స్తోత్రాలు. మీరే వాక్యపరం మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన యేసుక్రీస్తు నామములో కూర్చున్నాం. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి వర్తమానము నిమిత్తం మాట్లాడించబడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇతరులకు వాక్యం చెప్పుటకు మీరు బాధ్యత కలిగి ఉన్నారు అనే టాపిక్ నేను మీతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ప్రియులారా, మరి మనం ఏమైతే వాక్యం విన్నామో ఆ వాక్యం ఇతరులు చెప్పుటకు బాధ్యత కలిగి ఉన్నాం. ఏది మనం కలిగి ఉన్నామో అది మనము సాక్ష్యం ద్వారా ఇతరులకు పంచవలసి ఉన్నది. మనం మారుమనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిన నిజమైన సత్యం తెలుసుకున్నప్పుడు ఆ సత్యం ప్రకటించవలసిన బాధ్యత మనకున్నది. ఆమేన్. ఈ కాలానికి సంబంధించిన వాక్యం ఉంది. నిజమైన వర్తమానం నమ్మినప్పుడు అనేక మందికి మనం ప్రకటించవలసిన బాధ్యత మనకున్నది. మన చుట్టుపక్కల వారికి, మన బంధువులకు కానీ చుట్టుపక్కల వారికి కానీ చెప్పవలసిన బాధ్యత మనకున్నది. హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రం. యేసు ప్రభువు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, మార్కు సువార్తలో ఆయన అంటున్నాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించండి అంటున్నాడు. ఆమేన్. సర్వలోకానికి వెళ్ళమన్నాడు. కానీ మనం సర్వలోకానికి వెళ్ళకపోయినా మనకు తెలిసిన వాక్యము మన దగ్గర ఉన్న చుట్టుపక్కల వారికి, లేకపోతే తెలిసిన వాళ్ళకి, నువ్వు పనిచేసే దగ్గర ఎక్కడున్నా కానీ వారికి ప్రకటించడం అనే ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఆమేన్. దేవుని బిడ్డలారా, చూడండి, మనం చేసే పనులలో మనం చాలా బాధ్యత కలిగి పనిచేస్తాం, మన సొంత పనులని. కానీ అదే దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి బాధ్యతను మనం మర్చిపోతాం. కనుక దేవుని వాక్య పరంగా జీవించాలని బాధ్యత కావాలి. బైబిల్ చదవడం కూడా మనకు బాధ్యతగా తీసుకోవాలి. ప్రార్థన చేయడం బాధ్యతగా తీసుకోవాలి. దేవునికి సన్నిధికి రావడం బాధ్యతగా తీసుకోవాలి. దేవుని వాక్య ప్రకారం జీవించడం బాధ్యతగా తీసుకోవాలి. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఇట్లా మనము ఇవన్నీ మనం చేసినప్పుడు నిజంగా ఒక సాక్ష్యం మనం కలిగి ఉంటాం. అటువంటి జీవితం దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే సాక్ష్యం అనేది మనం ఏం పొందుకున్నామో అది చెప్పడమే. సాక్ష్యం అనగా కనిన సంగతులను మరి ఇతరులకు చెప్పడమే సాక్ష్యం.
మనం ఏం పొందుకున్నాం దేవుని వాక్యం నుంచి, అది మనం ఇతరులు పంచడమే సాక్ష్యం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అది ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా మనం ఎన్నో బాధ్యతలు కలిగి ఉంటాం. మన జాబ్ విషయంలోనూ, తర్వాత ఇంటి బాధ్యతలను కలిగి ఉంటాం. అట్లాగే మన దేవునికి కూడా ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మనం దేవుని విషయంలో బాధ్యత కలిగి జీవిస్తాం. ఆమేన్. ఎందుకంటే దేవుని వాక్యం ప్రాముఖ్యమైనది. అదే మనల్ని బలపరుస్తుంది, అదే మనం జీవింపజేస్తుంది, అదే మనకి జీవాహారం. వాక్యంతో నిత్యం మనం జీవిస్తాం. అటువంటి దేవుని పిల్లలమైన మనం పొందుకున్నది ఇతరులు చెప్పడం అనేది బాధ్యతగా మనం తీసుకున్నప్పుడు చూడండి, దేవునికి మహిమ తీసుకుని వస్తాం, సాక్ష్యం నిలబడతాం. ఆమేన్. హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఈ మాట మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించమన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని గురించి చెప్పడం మనకు బాధ్యతగా తీసుకోవాలి. చూడండి, అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బోధకులే కాదు, సువార్థకులే వాక్యం చెప్పాలని కాదు. నీకు ఎంతవరకు వాక్యం తెలుసో అది నువ్వు ఇతరులకు పంచాలి. ప్రతి ఒక్కరు ఒక సువార్థిగా ఉండాలని ప్రవక్తంటాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగా. కనుక చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గమనించినట్లయితే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీని మనం చూడవచ్చు. స్త్రీని చూద్దాం. ఆమెని సమరయ స్త్రీ. ఆమె ఒక వేశ్యగా జీవిస్తూ ఉన్నది. కానీ యేసుప్రభువు వారు ఆమె దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆమెతో సంభాషించినప్పుడు ఆమె జీవితం అంతా బయటికి తీసుకొచ్చాడు. నీ పెనిమిటిని పిలుచుకురమ్మన్నాడు. ఆ పెనిమిట్లు ఎడంటుంది, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారని చెప్తాడు ఆయన. అంటే ఆమె లోపల జీవితం అంతా కూడా బయటికి లాగాడు. ఆమె అన్నది, ఈయన నిజంగా మామూలు మనుషులు ఈ విషయాలు చెప్పలేరు, కానీ విషయాలన్నీ కూడా బోధించేది ఒక ప్రవక్త ఎందుకని బోధిస్తాడు. ఈ విషయాలన్నీ కూడా చెప్పినాడంటే ఈయన ప్రవక్త ఉంటాడు అనుకున్నది. మరి సంభాషణలో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉంటాడు, మెస్సియా వచ్చినప్పుడు ఈ సంగతులను బయలుపరుస్తాడంటే ఆయన ఉంటాడు, నీతో మాట్లాడుతున్నది ఆయనే, నేనే మెస్సియా అని అంటాడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమె వెంటనే ఆగలేదు. ఆమె నీళ్లు చేదుకున్నానికి బావి దగ్గరికి వచ్చింది కనుక కుండక్కను వదిలిపెట్టేసి ఈ సంభాషణలో ఆమె పొందుకున్నది ఏంటంటే దేవుని వాక్యం పొందుకున్నది, నిజమైన వాక్యం తెలుసుకున్నది. ఆ కాలానికి సంబంధించిన వాక్యం మెస్సియానే కనుక మెస్సియా వాక్యం విన్నది. వెంటనే కుండను అక్కడ వదిలిపెట్టేసింది. హల్లెలూయా. వదిలిపెట్టేసి ఊరిలోకి వెళ్ళేసింది. ఆమేన్. ఊరిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని గురించి ప్రకటిస్తున్నది. హల్లెలూయా. చూడండి, ఈయన నిజమైన మెస్సియా, వాక్యమైన నిజమైన మెస్సియనే అని ఊరంతా ప్రకటిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆమె జీవితంలో చూడండి, మనం గమనించినట్లయితే నిజంగా ఎప్పుడైతే వాక్యం తెలుసుకున్నదో ఆమె పాత జీవితం వదిలిపెట్టేసింది. ఆ కుండ వదిలిపెట్టేసింది. ఆమె మామూలుగా మనం తాగి నీళ్ళకి వచ్చింది, కానీ జీవజలం పొందుకున్నది. ఎందుకంటే యేసుప్రభువు మాట్లాడిన మాట, మెస్సియా నేనే అనే మాట, ఆ మాట జీవజలమై ఉన్నది. ఆమేన్. అందుకని అన్నాడు, నేను ఇచ్చే నీళ్ళు జీవజలం అన్నాడు ఆయన. హల్లెలూయా. నిజంగానే ఆమె జీవజలం పొందుకున్నది. వెంటనే ఆమె ఏం చేసిందంటే ఊర్లోకి వెళ్ళడానికి ఆమె ఒక బాధ్యత కలిగి ఉన్నది. ఇది మనం గమనించాలి. ఆమేన్. ఊళ్ళోకి వెళ్ళాలంటే ఒక బాధ్యత కావాలి, ఇతరులకు చెప్పాలన్న బాధ్యత కావాలి.
ఇంట్రెస్ట్ కావాలి, శ్రద్ధ కావాలి. చూడండి, ఇంట్రెస్టు, శ్రద్ధ ఇవన్నీ లేకపోతే మనం పట్టించుకోము. బాధ్యత కలిగి ఉంటే తప్పకుండా ఏం పొందుకున్నావో అది ఇతరులు చెప్తాం, మనం కూడా చెప్పగలుగుతాం. ఆమేన్. చూడండి, ఆ స్త్రీ, ఆ సమరయ స్త్రీ ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, అంటే దేవుని సన్నిధిలో మెస్సీ అక్కడ ఉన్నాడు. మెస్సీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని సన్నిధి అది. ఎందుకంటే దేవుడే మెస్సీ అయి ఉన్నాడు కనుక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఎంతో సంతోషించింది. ఆమె జీవితం అంతా బయటికి తీసుకొచ్చేసింది. పాత జీవితం అంతా చెప్పేసినాడు. హల్లెలూయా. మీకు తెలుసా, యేసుప్రభు దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో ఆయన వాక్యం ద్వారా పాత జీవితం అంతా కూడా మనము తీసేసుకోవాలా. ఆయన మాట ద్వారా మనం మార్చబడి నూతన జీవితం పొందుకోవాలి. అందుకని బైబిల్ అదే చెప్తున్నది, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుకుంటారని బైబిల్ చెప్తూ ఉన్నది. ఆమేన్. చూడండి, మీరు గమనించండి, యేసుప్రభు మాట్లాడినప్పుడు ఆమె పాత జీవితం అంతా కూడా వదిలేసింది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాత జీవితము, పాప జీవితం అంతా కూడా వదిలిపెట్టేసింది. ఇప్పుడు నూతన జీవితం పొందుకున్నది. ఆమేన్. దేవుని వాక్యం ద్వారా నూతన జీవితం పొందుకున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. మన వాక్యము ద్వారా నూతన జీవితం పొందుకోవాలి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఒక నూతనమైన జీవితం మనం పొందుకోవాలి. ఎందుకంటే వాక్యమే మన జీవితాన్ని మారుస్తుంది. ఆమేన్. అందుకని బైబిల్ మారు మనసు మనం పొందితే నిజంగా ఒక నూతనమైన జీవితం దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. చూడండి, ఆమె పొందుకున్నది వేరొకరు చెప్పేదానికి, ఇంకా ఊర్లో అందరూ చెప్పేదానికి ఒక బాధ్యత కలిగి ఆ పాత జీవితం వదిలిపెట్టేసి, ఆ కుండ వదిలిపెట్టేసి ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని సన్నిధికి వచ్చిన ఏ మనుషుడైనా ఇతరులకు చెప్పుటకు ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావో ఆ దేవుని సన్నిధిలో దేవుని నీ జీవితాన్ని మార్చేస్తున్నాడు. నీ పాత జీవితం పోయిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఓ బాధ్యత అనేది నువ్వు కలిగి ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నూతన జీవితం పొందుకున్న ఆ జీవితము ఇతరులకు పంచుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ సంతోషాన్ని ఇతరులకు పంచుతావు, పంచడానికి ఒక బాధ్యతగా తీసుకుంటావు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రభుతున్నాడు, దేవుని సన్నిధికి వచ్చిన ఏ మనుష్యుడైనా ఇతరులకు చెప్పుటకు ఆ నిమిషము నుండే దేవుని ఎదుట బాధ్యుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా, అబ్రహామును చూడండి, బైబిల్లో అబ్రహాము మరి దేవుడు పిలిచాడు. ఆ పిలుపును తగిన బాధ్యత కలిగి ఉన్నాడు. ఆమేన్. అబ్రహాము ఎక్కడో వేరే దేశంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు, బయటికి రమ్మన్నాడు. నీ బంధువుల నుంచి మొత్తం బయటికి రమ్మన్నాడు. నీ కలిగిన దానంతా విడిచిపెట్టి బయటికి రమ్మన్నాడు. ఆ దేవుని వాక్యం అది. హల్లెలూయా. దేవుని వాక్యమునకు ఆయన బాధ్యుడిగా జీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో, వాక్యానికి లోబడతామో, అప్పుడు ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుడు దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాం జీవితంలో చూడండి, అబ్రహాము శారా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పటికి సంతానం లేదు కనుక దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక బాధ్యతగా ఎప్పుడైతే మనం తీసుకుంటామో నిజంగా దేవుడు దీవిస్తాడు. ఆమేన్. సమరయ స్త్రీని దేవుడు దీవించాడు. ఈ దినాన మనం సమరయ స్త్రీ గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆమె ఒక సాక్ష్యం నిలబడింది. ఆమె ఏమైతే పొందుకున్నదో ఇతరులకు పంచింది. హల్లెలూయా. అట్లాగే మన జీవితంలో మనం ఏం పొందుకున్నామో అది ఇతరులకు పంచాలి. అదే సాక్ష్యమైన జీవితం. బైబిల్లో పరిశుద్ధులందరూ కూడా వారు ఏం పొందుకున్నారో ఇతరులకు పంచారు, సాక్షిలో జీవించారు. ఆమేన్. యేసుప్రభు శిష్యులను మనం తీసుకున్నట్లయితే వారందరూ కూడా మరి సాక్షులుగా జీవించారు. ఆమేన్. అతను సాక్షులుగా చేయబడిన వారు కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలును చూడండి, సౌలు నుంచి పౌలుగా మార్చబడిన తర్వాత దమస్కు మార్గంలో దేవుడు ఎంతో మాట్లాడిన తర్వాత ఆ స్వరమును బట్టి ఆయన జీవితం మార్చబడింది. తర్వాత సౌలును పౌలుగా దేవుడు మార్చాడు. ఆమేన్. తర్వాత తను ఎక్కడెక్కడైతే క్రైస్తవుని హింసించాడో ఆ ప్రాంతాలకు వెళ్ళాడు. సౌలు వెళ్ళిన తర్వాత
తాను ఏది పొందుకున్నాడో, ఎవరు తనతో మాట్లాడారో, తన జీవితం ఎలా మార్చబడిందో అదంతా కూడా సాక్ష్యంగా పంచుకున్నాడు. హల్లెలూయా. కనుక పౌలు దేవుడు మాట్లాడిన మాటలు ఆ సాక్ష్యం బాధ్యతగా తీసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పౌలు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ చూడండి, ఆయన జీవితంలో ఒక బాధ్యతగా ఒక సాక్ష్యం నిలబడ్డాడు. ఆమేన్. సాక్ష్యం మాత్రమే కాదు, హతసాక్ష్యం నిలబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎక్కడో ఒకసారి ఆలోచించాలి. మనం దేవుని నమ్ముకొని ఇంతకాలం అయింది, సాక్ష్యమైన జీవితం నీకున్నదా? ఒకసారి ఆలోచించు. సాక్ష్యమైన జీవితం కావాలా? దేవుని నమ్ముకొని ఊరుకుండడం కాదు. మీకు బైబిల్ చెప్తున్నది, మీరు వెలుగై ఉన్నారన్నాడు ఆయన. యేసుప్రభు నేను వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలుగై ఉన్నారని చెప్పాడు. కనుక మీరు వెలుగును ప్రసరింప చేయాలి, ఇతరులను వెలిగించాలి. అది మనం చేయవలసిన బాధ్యత. ఆమేన్. చీకట్లో ఉన్న వారికి వెలుగును మనం అందించాలి, వారిని బయటికి లాగాలి, బయటికి తీసుకురావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని వెళ్ళారా చూడండి. అట్లాగే మనం అబ్రహాం జీవితంలో దేవుడికి వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసిన తర్వాత నేను మీకు కుమారుని ఇస్తానని చెప్పినప్పుడు వాగ్దానము ఏదో నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, పట్టుదల కలిగి, ఒక బాధ్యత కలిగి జీవించాడు. ఆమేన్. దేవుని మాట నమ్మదగినది, దేవుడు నమ్మదగిన వాడు అని నమ్మాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక ఏదైతే బాధ్యతగా దేవుని పిలుపునకు బాధ్యతగా తీసుకున్నాడో, దేవుని స్వరం బాధ్యతగా తీసుకున్నాడో, సాక్షి నిలబడ్డాడో, దేవుడు వాగ్దానం చేసింది అబ్రహాముకు అనుగ్రహించాడు. గొప్ప మంచి కుమారుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎంతో ఆశీర్వదించబడ్డాడు అబ్రహాం. దేవుని స్తోత్రం. అందుకనే మనం అబ్రహాం సంతానమై ఉన్నాం. మనం కూడా ఆశీర్వదించబడాలంటే బాధ్యత కలిగి మనం జీవించాలి. దేవుని వాక్యం పట్ల బాధ్యత కలిగి జీవించాలి. దేవుడు చెప్పింది మనం చేయాలి. దేవుని మాటకు లోబడి ఉండాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదే రీతిగా మనము పేతురుని కనుక తీసుకున్నట్లయితే చూడండి, పేతురు యేసుప్రభువును గుర్తించాడు. నువ్వు సజీవుడైన క్రీస్తు అన్నాడు. హల్లెలూయా. మరి పేతురును యేసుప్రభువు అర్పించినప్పుడు మరి దేవుని కోసం నిజంగా సాక్ష్యం జీవించాడు, ఒక బాధ్యతగా తీసుకున్నాడు. ఆమేన్. అనేక మందికి ఆయన బాధ్యతగా తీసి ఆయనకు సాక్షిగా జీవించాడు. యేసుప్రభు శిష్యుల్లో మొదటి శిష్యుడు ఆయనే. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. పేతురు జీవితంలో చూడండి, ఏదైనా మనము దేవుని కోసం నిలబడితే బాధ్యతగా తీసుకుని నిలబడాలా, జీవించాలా. అది సాక్ష్యమైన జీవితం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, అట్లాగే మనం మోషేను కనుక తీసుకున్నట్లయితే, మోషే దేవుని ప్రవక్త. మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళనన్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే మండుచున్న పొదలో మాట్లాడారో, తిరిగి నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళమని చెప్పాడు దేవుడు. అప్పుడు మోషే వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అంటే దేవుని మాటకి లోబడ్డాడు, బాధ్యత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. అందుకనే మోషే మరి దేవుని కలిగి ఉన్నాడు. దేవుడు అన్నాడు, మోషేను నేను మరి దేవునిగా పెడతానన్నాడు. ఎందుకంటే నువ్వు విమోచనగా పెడతానన్నాడు. మరి ఇజ్రాయెల్ ప్రజలందరినీ బయట తీసుకురావాలి. ఐగుప్తు దేశంలో నాకు మొర పెట్టారు కనుక వాళ్ళను బయటకు తీసుకురావాలి అని దేవుడు చెప్తాడు. వాళ్ళని నడిపించమంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటను బాధ్యతగా తీసుకున్నాడు. హల్లెలూయా. కనుక చూడండి, మరి మోషే సాక్షి నిలబడ్డాడు, బాధ్యత కలిగి జీవించాడు. హల్లెలూయా. చూడండి, నేను ఇట్లా గమనించండి. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని మనతో మాట్లాడినప్పుడు పాపాలను గుర్తిస్తామో, ఆ మాటకి పాపం ఒప్పుకుంటామో, నూతన జీవితం పొందుకుంటామో, అప్పటి నుంచి మనం సాక్ష్యం జీవిస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఓ సాక్ష్యం జీవితం అనేది మనకు కావాలి. హల్లెలూయా. చూడండి, సమరయ స్త్రీని గమనించినట్లయితే చూడండి, ఆమె నిలవలేకపోయింది, ఆమెను ఎవరు ఆపలేకపోయారు. ఎందుకంటే ఆమె లోపల దేవుని వాక్యం ఉంది. హల్లెలూయా. నేను సాక్ష్యం ఉండాలి, నేను పొందుకున్నది చెప్పాలి,
అది సంతోషంగా బయటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అది మనకు రావాలి. అది మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం దేవుని నమ్ముకొని కొన్ని సంవత్సరాలు అవుతుంది. మరి ఏది సాక్ష్య జీవితం, ఏది సాక్ష్యమైన జీవితం, ఏది సాక్ష్యమైన జీవితం మనకు కావాలా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అందుకని ఆయన సన్నిధిలోని వర్తమానంలో పోతున్నాడు. ఇతరులు చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు అంటాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ప్రతి ఒక్కరూ ఇతరులు చెప్పవలసిన బాధ్యత కలిగి ఉన్నారు అనేది మనం అర్థం చేసుకుందాం. ఆమేన్. చూడండి, ఆమె సమరయ స్త్రీ పట్టణంకి వెళ్ళినప్పుడు, ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఎవరికి భయపడలేదు. దేవునికి మాత్రమే భయపడింది. అంటే యేసు ప్రభువును నమ్మింది, మెస్సీగా నమ్మింది, ప్రవక్తగా నమ్మింది కనుక ఆమె ఏం పొందుకున్నదో అదంతా కూడా ప్రకటించేసింది. హల్లెలూయా. అది మనకు కావాలి. ఈ దినాన అది మనకు కావాలి. దేవుని స్తోత్రం. గుర్తించింది. ఆనాడున్న యాజకులు, మత అధికారులు మెస్సియాగాను గుర్తించలేదు, కానీ మరి సమరయ స్త్రీ గుర్తించింది, ఈయన మెస్సియా అని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మెస్సియా గుర్తించింది. చూడండి, ఆమెకు లేఖనం తెలుసు. లేఖనానుసారంగానే మెస్సియా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నది. వారికి ధర్మశాస్త్రం ఉంది ఆ దినాల్లో, కానీ వారు ఎదురు చూడలేదు. కానీ ఆమె ఎదురు చూసింది. మాటను పట్టేసింది ఈయన మెస్సియా అని. ఆ గుర్తు పట్టేసింది ఆమె. ఆ గుర్తు కలిగి ఉన్నది. హల్లెలూయా. మెస్సియా వచ్చినప్పుడు అన్ని బయలుపరుస్తాడు. సీక్రెట్స్ బయలుపరుస్తాడు, రహస్యాలు బయలుపరుస్తాడు, పాత జీవితాన్ని బయలుపరుస్తాడు, చేసిన మనం ఏం చేస్తున్నాం అవన్నీ బయలుపరుస్తాడు అనేది ఆమె గుర్తు తెచ్చుకున్నది. అందుకని అది ఆయన చెప్పిన మాటలకు తన జీవితం అంతా బయట పెట్టిన తర్వాత సంతోషపడింది. హల్లెలూయా. ఆగలేకపోయింది. ఆమెను ఎవరు ఆపలేకపోయారు. హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియులారా, మన జీవితంలో దేవుడు చేసినది ఎన్నో కార్యాలు ఉంటాయి. అవన్నీ మనము దాచుకోవద్దు. దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా బయటకు పంచాల. ఆమేన్. అదే సాక్ష్యమైన జీవితమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆమె నిరాకరించలేకపోయింది. దేవుని వాక్యాన్ని నిరాకరించలేకపోయింది, చెప్పకుండా ఉండలేకపోయింది. దేవునికి స్తోత్రం. అందరికీ చెప్పవలసిన బాధ్యత మనం కలిగి ఉన్నాం. ఆమేన్. దేవుడు మన జీవితంలో చేసింది, ఆయన మనం పొందుకున్నది ఇతరులు చెప్పడం అనేది బాధ్యతగా మనం తీసుకోవాలా. హల్లెలూయా. అదే చేయమని ఆయన చెప్తున్నాడు. కనుక ప్రియులారా, గమనించాలా, దేవుడు చెప్పింది మనం చేయవలసిన బాధ్యత మనం కలిగి ఉన్నాం. చూడండి, మనము మరి మోస చేసినట్టుగా, తర్వాత పేతురు చేసినట్టుగా, అబ్రహాము చేసినట్టుగా, పౌలు చేసినట్టుగా, చూడండి, వారెన్నో బాధ్యతగా తీసుకుని దేవుని వాక్యాన్ని ప్రకటించారు. వారు ఏం పొందుకున్నారో అది వారు కలిగి ఇతరులు చెప్పగలిగినారు. అంటే బాధ్యతగా తీసుకున్నారు. అటువంటి బాధ్యత మనకు కావాలి. ఆమేన్. ఎందుకంటే బాధ్యత లేకపోతే నిజంగా మనం దేవుని నమ్ముకునే ప్రయోజనం ఏమి కూడా లేదు. దేవుని సాక్ష్యం జీవించలేవు. హల్లెలూయా. ఈ కాలంలో, ఈ గడియలో మనం పొందుకున్న వర్తమానాన్ని ఇతరులకు ప్రకటించాలి. ఆమేన్. ఎందుకంటే ఆఖరి కాలంలో నిజమైన వర్తమానం దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఇది ఇతరులకు పంచవలసిన బాధ్యత మనం కలిగి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని పరిశుద్ధులందరూ కూడా దేవుని వాక్యం పొందుకున్న తర్వాత వారు ఊరికిన కూర్చోలేదు. దేవుడు ఏమైతే మాట్లాడి అందరికీ ప్రకటించారు. అందరితో తీసుకుని వెళ్ళారు. ఓ సాక్ష్యం నిలబడ్డారు. హల్లెలూయా. అటువంటి జీవితం అంతా మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ దినాన దేవుడు మనకు మంచి వాక్యం ఇచ్చాడు. అది మనం ఇతరులకు పంచాలి. మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. ఎందుకంటే మనం పొందుకున్నది మన దగ్గరనే ఉంచుకోకుండా మన సంతోషం మన దగ్గరనే కాదు, ఇతరులకు పంచాలి. ఆత్మీయంగా దేవుడు మనం బలపరచబడిన తర్వాత ఆ జీవితాన్ని ఇతరులకు పంచాలి. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అందుకనే పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రవక్తలందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకున్నారు. దేవుడు ఏం చెప్పాడు అదంతా కూడా బాధ్యతగా తీసుకున్నారు.
దేవుని వాక్యాన్ని ప్రకటించారు. హల్లెలూయా. యేసుప్రభు శిష్యులను బాధ్యతగా తీసుకున్నారు. దేవుని వాక్యమును ప్రకటించారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం పొందుకున్నది ఇతరులకు మన వర్తమానము తీసుకుని వెళ్ళుటకే అనేది ఒక బాధ్యత. అది మనం కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుప్రభు వారు అన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు ఆయన. మనం సర్వలోకానికి వెళ్ళకపోయినా మన దగ్గర ఉన్న వారికి, మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం అనేది మనం బాధ్యతగా తీసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంఘక్రమణ వర్తమానంలో పలుకుతున్నాడు. సంఘము ఈ విషయంలో మేము బాధ్యతగా తీసుకోవాలి. సంఘం యొక్క బాధ్యత అది. సంఘం ఏం పొందుకున్నదో దేవుని నుంచి, శక్తి ఏం పొందుకున్నదో ఇతరులు చెప్పగలగాలి. ఒక బాధ్యతగా తీసుకోవాలి. హల్లెలూయా. ఆనాడు ఆది అపోస్తలుల సంఘం ఉన్నది, మరి సాక్ష్యం నిలబడింది. దేవుని నుంచి పరిశుద్ధాత్మ ఏం పొందుకున్నదో ఆ సంఘం ఇతరులకు ప్రకటించింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అందుకని వారు సాక్షి నిలబడ్డారు. ఈ దినాన అదే మనం చేయవలసి ఉన్నది. చూడండి, అందుకనే దేవుడు మీకు ఏమేమి అప్పగించాడో అది దాని బాధ్యతగా తీసుకొని అది నెరవేర్చాలి. ఆమేన్. ఇదే ప్రభుత్వం సంఘ క్రమం అనే వర్తమానంలో దేవుడు మీకేమి అప్పగించాడో అది బాధ్యతగా తీసుకొని ఇతరులకు చెప్పాలి అని చెప్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అది మన కోసమే చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇతరులకు అందించవలసిన బాధ్యత మనం కలిగి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. నీ చదువు రాకపోయినా పర్వాలేదు, నువ్వు పొందుకునే ఇతరులకు చెప్పవలసిన బాధ్యత. ఎందుకంటే యేసుప్రభు శిష్యులకు చదువు రాదు, వారు ఇతరులకు పంచారు. ఇతరులకు చెప్పడానికి బాధ్యత కలిగి ఉన్నారు. ఆమేన్. చూడండి, ఆనాడు శద్రకు మెషకు అబేద్నెగోలు ఉన్నారు. నిజంగా దేవుడి నుంచి ఏం పొందుకున్నారో బాధ్యత కలిగి వారు ఆనాడు దేశానికి, రాజుకి, ఆనాడు ఉన్న ప్రజలకి వారు బాధ్యత కలిగి చెప్పారు, నిలబడ్డారు. వాక్యం కోసం నిలబడమే బాధ్యత. ఆమేన్. హల్లెలూయా. అట్లాగే దానియేలు కూడా బాధ్యత కలిగి జీవించాడు. ఈ దేవుడి నుంచి ఏం పొందుకున్నాడో సాక్షి నిలబడ్డాడు. హల్లెలూయా. చూడండి, ఇంకా మన బైబిల్లో చాలామంది ఉన్నారు, బాధ్యత కలిగి జీవించారు. చూడండి, గమనించండి. ఎందుకంటే మనం దేవుడి నుంచి పొందుకున్నదే చెప్తాం, అదే బాధ్యత తీసుకోవాలి. పొందుకోలేనిది కాదు. దేవుని స్తోత్రం. అట్లా మనం దేవుని వాక్యం ప్రకటించిన వాళ్ళమవుతాం. మన ద్వారా దేవుని వాక్యం ప్రకటించబడినప్పుడు కొంతమంది మార్చబడతారు, స్వార్థ ప్రకటించబడుతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని వాక్యం పొందుకున్న తర్వాత, మనం నమ్మిన తర్వాత, వాక్యం మనలో ఉన్న తర్వాత అది మనం పూర్తిగా బాధ్యతగా తీసుకొని ప్రకటించవలసిన వారమై ఉన్నాం అని ప్రభుత్వం అంటాడు. హల్లెలూయా. అది మనము చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. ప్రియులారా, గమనిస్తున్నారా? చూడండి, కనుక ఇంకా మనం చాలామందిని మనం చెప్పుకోవచ్చు బైబిల్లో. ఎందుకంటే మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చాలామంది సాక్షులు ఉన్నారు. వాళ్ళందరూ బాధ్యత కలిగి దేవుని వాక్యం ప్రకటించారు. అందుకని వాళ్ళు సాక్షులుగా నిలబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. అట్లాగే మనం వాక్యము కలిగి ఇతరులు చెప్పినప్పుడు అది చెప్పడం అనేది బాధ్యత కలిగి ఉంటాం. హల్లెలూయా. దేవుని మాట నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ బాధ్యత కలిగి మనము జీవిస్తే, దేవుని వాక్యం ప్రకటిస్తే, అప్పుడు మనం బాధ్యత నెరవేర్చిన వాళ్ళమై ఉన్నాం. దేవుని వాక్యం నెరవేర్చిన వాళ్ళమై ఉన్నాం. హల్లెలూయా. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, ఈ సమయంలో ప్రత్యేకంగా ఇతరులకు దేవుని వాక్యమును తీసుకుని వెళ్ళుటకు ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉన్నారు. మనమందరం బాధ్యత కలిగి ఉన్నాం. ఆమేన్. ఇతరులకు దేవుని వర్తమానం అందించడానికి మనమందరం కూడా బాధ్యత కలిగి ఉన్నాం. ఎందుకంటే మన సొంత పనుల కంటే ఎక్కువగా దేవుని వాక్యం పట్ల బాధ్యత కలిగి జీవించాలి. మన ఆత్మీయ జీవితము దేవుడిచ్చిందే. ఎందుకంటే నిత్యం దేవునితో మనం ఉండేది కనుక మరెక్కువగా బాధ్యత కలిగి దేవుని కోసం నిలబడాల. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా,
మరి వాక్యం వింటున్న మీరందరూ కూడా ఒక నిజమైన బాధ్యత కలిగి ఆనాడు సమర స్త్రీలాగా, అబ్రహాములాగా, పౌలులాగా, పేతురులాగా, మోషలాగా, ఇంకా బైబిల్ ఎంతోమంది పరిశుద్ధులు అన్నారు. వారందరూ ఎంతో బాధ్యత కలిగి జీవించారు. దేవుని వాక్యమును ప్రకటించారు. శిష్యులు దేవుని వాక్యం ప్రకటించారు. బాధ్యతగా తీసుకొని మనము దేవుని పిల్లలం కనుక మనం కూడా బాధ్యత కలిగి ఈ కాలానికి సంబంధించిన వర్తమానం ప్రకటిస్తాం. వాక్యాన్ని ప్రకటిస్తాం, సత్యాన్ని ప్రకటిస్తాం, ఆయనకు సాక్షులు నిలబడదాం. ఆమేన్. అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మాటలు దయలేసే వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభా ఇతరులకు మరి వర్తమానం చెప్పే బాధ్యత మీరు కలిగి ఉన్నారు అని మీకు వాక్యం ద్వారా మొత్తం మాట్లాడేందుకు స్తోత్రాలు. మరి వాక్యం బిడ్డలందరూ దీవించండి, సంఘం దీవించండి, సంఘంలో ప్రతి బిడ్డ దీవించండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించిన దూరంలో ఉన్న వారి దగ్గర వారందరూ దీవించండి. విన్న వాక్యం వారి జీవితాలను నిరంతరం ఫలింపు చేయండి ప్రభా. వాక్యంలో మీరు బాధ్యత కలిగి జీవించమన్నారు, బాధ్యత తీసుకోమన్నారు, ఇతరులకు ప్రకటించమన్నారు. అటువంటి బాధ్యత తీసుకుని మీ ప్రభా మరి వాక్యం ఇతరులకు ప్రకటించే ప్రభా గొప్ప సమయంగా అర్థం చేసుకొని ప్రభా ప్రకటించే రీతిగా వారిని ప్రకటించడం నడిపించండి ప్రభా. స్తోత్రాలు. ఎంతమంది వాక్యం విన్నారు వారి జీవితాలను వాక్యం నిరంతరం ఫలింపు చేయమని, విన్న వాక్యము ప్రభా వారి జీవితాల్లో ఇతరులకు సాక్ష్యాలు పెట్టమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన శాంతి సమాధానం ఇక్కడ చేరి మనకందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.